రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. చదువుదాం మొదటి నుంచి. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలయకమ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడి అని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదను అని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది అప్పు తెచ్చినది అని మొర్ర పెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రభువారు పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా ప్రవక్త, ఆయన యొక్క శిష్యులు, అంతేనండి. ఎలీషా ప్రవక్త, ఆయన యొక్క శిష్యులు. ఏలియాకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? చెప్పండి. ఏలియాకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎలీషా ఒక్కడే. ఎలీషాకి ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే లెక్క ఇక్కడ రాయలేదు, కానీ ఉన్నారు చాలామంది. అంతటా ప్రవక్త శిష్యులు, ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఏమని రాశారు అక్కడ మరొకసారి? ఇక్కడ ఎలీషా యొద్దకు వచ్చి ఏమంటున్నారంటే, నీ యొద్ద ఉండడానికి మాకు చాలా ఇరికిరిగ్గా ఉందయ్యా, మరి గనక నువ్వు ఒప్పుకుంటే మేము యోర్దాను నదికి వెళ్ళి చెట్లు నరుకొచ్చుకొని ఇల్లు వేసుకుంటాము అని ఎలీషా దగ్గర సెలవు తీసుకొని వాళ్ళు వెళ్ళారన్నమాట. దేవుని స్తోత్రాలు. ఎందుకని ఇరికిరిగ్గా ఉంది? కలిసి నివసించే అంత స్థలం వారికి లేకపోయింది, అందువల్ల ఇరికిరిగ్గా ఉంది. కనుక మాకు స్థలం సరిపోవట్లేదు నాయనా, నీ సెలవైతే మేము యోర్దానికి వెళ్ళి అక్కడి నుండి ఆ చెట్లు దూలాలు అవన్నీ తీసుకొచ్చుకొని మేము ఇల్లు కట్టుకుంటాం అనే లెక్కలో వారు మాట్లాడారు. దేవుని స్తోత్రం చెప్పండి.
ఎలీషా దగ్గర సెలవు తీసుకొని యోర్దాను నదికి వెళుతూ ఉన్నారు. ఈ శిష్యులలో ఒక ఆయన ఉన్నాడంటే, అయ్యా నువ్వు కూడా వస్తే మాతో బాగుంటుందయ్యా, నువ్వు కూడా రండి అని చెప్పి అనగానే ఆ ప్రవక్త కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. ప్రవక్త వారిలో ఒకడుగా అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ప్రవక్త ఒకడుగా వాళ్ళలో ఒకడుగా ఉండటం ద్వారా అక్కడ అద్భుతం జరిగింది. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త వారితో కూడా లేకపోతే ఈ అద్భుతం జరిగేది కాదు. ప్రవక్త వారితో కూడా ఉన్నాడు. ఉండాలి అని వారు కూడా ఏం చేశారు, నీవు కూడా మాతో రానాయనా అంటే ప్రవక్త వారితో కూడా వెళ్ళి ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ కూడా చెట్లు నరుగుతూ ఉన్నారు. ఒకని యొక్క గొడ్డలి లూజ్గా బిగించుందేమో కానీ కొడితే అది ఊడి ఆ నదిలో పడిపోయిందన్నమాట. గొడ్డలి మునుగుద్దా తేలుద్దా? ఎందుకని? గొడ్డలో బరువు ఉంటుంది కనుక అది మునిగిపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది అంటే అప్పు తెచ్చానయ్యా, నా సొంతది కూడా కాదయ్యా, గొడ్డలయ్యా అని చెప్పేసి ప్రవక్తతో చెప్పగానే ప్రవక్త ఏమన్నాడు, అది ఎక్కడ పడింది అని ఆ స్థలాన్ని చూపించమన్నాడు. చూశాడు. ఈయన ఏం చేశాడంటే ఎలీషా ఒక కొమ్మను నరికి ఆ గొడ్డలు పడిన స్థలంలో వేయగానే ఆ గొడ్డలి తేలి ఆడింది. అది తీసుకున్నాడు. చక్కగా సంతోషించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 4 కీర్తన ఒకసారి చదవండి. మొదటి వచనాన్ని 4వ కీర్తన ఒకసారి మొదటి వచనం చదవండి. చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. చాలండి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అని అంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. అందుకనే ఈ ప్రవక్త అయిన ఎలీషా శిష్యులు అంటున్నారు, అయ్యా నీ యొద్ద ఉండడానికి మాకు చాలా ఇరుకుగా ఉంది కనుక మాకు విశాలం కావాలి అని ప్రవక్తను బ్రతిమలాడుతూ ఉన్నారు. ఈ ప్రవక్త సెలవీయగా వారు వెళ్ళి మ్రానులను నరుకుతూ ఉన్నాడు. ఒకడు దూలాన్ని నరుకుతూ ఉండగా ఆ దూలం ఏం చేయబడింది, ఆ గొడ్డలు ఏం చేయబడిందంటే నీటిలో పడి నదిలో పడి మునిగిపోయినది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనుష్యుడు లోకములో మునిగిపోతూ ఉన్నాడు. పాపములోను, శాపములోను, త్రాగుడలోను, జూదములోను, వ్యభిచారములోను, అక్రమ అన్యాయమైన జీవితాలలోనూ మనుష్యులు మునిగిపోయి చక్కగా దానిలోనే గాఢాంధకారము క్రమ్మి ఉన్న దానిలో వాళ్ళు మరి పిల్లాటలాడుచూ ఉన్నారు. ఈ గొడ్డలి మరి మనుషులకు సూచనగా ఉన్నది. ఈ గొడ్డలి గొడ్డలి ఏం చేస్తారు? గొడ్డలతో ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీవు గండరి గొడ్డలి వంటి వాడవు అన్నాడు.
ఎవరిది ఏమన్నాడు? గండ్రగొడ్డలు తెలుసా? గొడ్డల వేరు, గండ్రగొడ్డల వేరు. మరి అది ఎట్లుంటుందో నాకైతే తెలియదు. నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు అన్నాడు. అంటే ఏంటి? అక్రమ స్థితిలోనూ మనుష్యులు లోకంలో ఉన్నారు గనుక ఆ లోకములో ఏదైతే ఆ మనుష్యులను పట్టి పీడిస్తూ వేధిస్తూ బాధిస్తూ ఉందో దానిని నరికి నుర్రిపీడి చేసి ఆ మనుష్యులను నాకు ఒక రాజ్యముగా చేయువాడవయ్యా అని ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క మ్రానులను నరికే ఈ గొడ్డలి లూజుగా బిగించబడింది. మనుష్యులు లూజుగా బిగించబడిందంటే మనుష్యులు అటు ఇటుగా ఉంటారు. అయితే ఆరేవు తప్పులేదు చెప్పండి. అయితే ఆరేవు అర్థం కావట్లేదా? అయితే అట లేకపోతే ఇట అంటే నాటి మనుషులలో ఒక స్థిరత్వం లేదు, ఒక స్థిరత లేదు. అందువల్ల ఏంటిది, ఏం చేద్దాం? అయ్యగారం ఇలా చెబుతున్నాడు, అధికారులు ఇలా చెబుతున్నారు, ఈయన ఇంకొకలాగా చెబుతున్నాడు, ఆయన ఇంకొకలాగా చెబుతూ ఉన్నాడు. కనుక దీనిలో ఏది కరెక్టు అని ఆలోచన చేసి సందిగ్ధంలో ఉండి సర్లే ఏదైతే చేద్దాంలే అనే ఆలోచనలో ఉండి ప్రియులరా, దేవునికి ఇష్టమైన ఖచ్చితమైన తెగనరికే జీవితాలు మనలో లేకపోయినాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియుల గొడ్డలి అంత పదునైనటువంటి జీవితాలు మనకు ఉండాలి. ఏ జీవితాలు ఉండాలి? పదునైన. ఈ దేవుని సంబంధంగా ఉండవు, లోక సంబంధంగా ఉంటే ఏముంటుందో తెలుసా? ఇదిగో నేను గనక ఒక్కసారి గనక ఒక్క మాట మాట్లాడానంటే చూసుకో మళ్ళీ కత్తిలాగా మా దిగిపోద్దని అంటారు. అందుకని సామెతల గ్రంథకర్త ఏం రాస్తున్నాడు? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు మీలో ఉన్నారు అని చెబుతాము. చాలా మంది అండి మనుషులు ఆ మాటల వలన జీవితకాలం ఈ ఇబ్బంది పడతారు. వారు భూమి మీద ఉన్నంత వరకు వాటిని మర్చిపోరు. భూమి మీద ఉన్నంత వరకు వారు వాటిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. అలాంటి మాటల్ని మాట్లాడుతూ ఉంటారు మనుష్యులు. కత్తిపోటు వంటి మాటలు. అయితే ఇది కాదు కానీ ఉండవలసింది ఈ లోకానుసారమైన కత్తిపోటు వంటి మాటలు గలవారంటే అవి కాదు కావలసినది మనుష్యులను ఆవరించినటువంటి అపవాది యొక్క కోరలను ఆ వాక్యము అనే గొడ్డలితో తెగనరకాలి. ఎప్పుడైతే నువ్వు ఆ గొడ్డల్ని అనగా వాక్యాన్ని చేతబట్టుకొని సిద్ధంగా ఉంటావో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చేతబట్టుకొని పదును పెట్టబడతావో అప్పుడే ఇతరులను పట్టినటువంటి చీడ పీడ ఆత్మలను నరికి అవతలేయగలుగుతావు. లూజ్గా ఉండొద్దు, ద్విమనస్కత్వం ఉండొద్దు. అంటే రెండు మనసులను కలిగి ఉండొద్దు, రెండిటిని కలిగి ఉండొద్దు, రెండు భాగాలను కలిగి ఉండొద్దు. అయితే అట లేకపోతే ఇట అనే మనస్తత్వాన్ని తొలగించి స్థిరమైనటువంటి గట్టిగా కర్రకు బిగించిన గట్టి గొడ్డలి వలె లూసు లేకుండా కర్రకు గట్టిగా బిగించిన గొడ్డలి వలె పదును పెట్టబడి ఉండవలసినటువంటి జీవితం నీది, నాది. మనుషులకు
ఏదైతే దేవుని నుండి వేరు చేస్తూ ఉన్నదో దానిని పట్టి నరికి దానిని అగ్నిలో పారవేయవలెను. ఏం చేయాలా? ఎక్కడేయాలా? అప్పుడే ప్రజలు లోకం నుండి, లోక శాపం నుండి విడిపించబడతారు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, బిగించబడిన గొడ్డల వలె ఉండాలని మరి ప్రేమతో మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. మరలా పదునైనటువంటి గొడ్డల వలె ఉండాలని ప్రభు నామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ గొడ్డలి రెండిటిని సూచిస్తుంది. ఒకటి పడిపోయిన జీవితము, రెండోది లేవనెత్తబడిన జీవితము. ఒకటి పడిపోయిన జీవితము, లోకములో మునిగిపోయిన జీవితము. రెండు ఏంటంటే లేపబడిన జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏంటంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చకూడదు. తొట్టిల్లుతారు కదా అనే వాక్యాన్ని తీసుకొని చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. తిరిగి లేవచ్చు అని. ఇంకో మాట ఏముంది తెలుసా? నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అని చెప్పి అవినీతి కార్యాల్లో పాలు పంపులు పడకూడదు. పడిపోవటానికి ప్రయత్నాన్ని చేయకూడదు. నీతిమంతుని గనక, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాను గనక నేను పడిపోయినా లెగుస్తాను గనక అని అవినీతి కొరకు ఆరాట పడకూడదు. చాలామంది అలాగే చేస్తూ ఉన్నారు. మనస్తత్వం ఎలాంటిదంటే ఇహ సంబంధమైనటువంటి మనసు. ఏం కాదులే, ఏం కాదు. ఎవరు చెప్పారు ఏం కాదులే అని? ఎవరు చెప్పారు? ఏమైద్దామా, అది తింటే చచ్చిపోతామంటాయా? చచ్చిపోతావా? నీ మొహం నీకు తెలియదో శారదో. చచ్చిపోతారా? దేవుడి దగ్గర అన్యాయం ఉంది. ఏముంది? అన్యాయం ఉంది. దేవుడు ఆయనలాగా మీరు కూడా ఉండాలని ఆయన ఒప్పుకోవట్లేదు తెలుసా? అందుకోసం మిమ్మల్ని తినొద్దన్నాడు. అవి తిన్నారనుకో మీరు కూడా దేవతల్లాగా దేవుళ్ళలాగా ఉండిపోతారు. పెచ్చదానా అని చెప్పింది. ఇది లూజ్ మనిషా, స్థిరమైన మనిషా? చెప్పండి. ఈ మనిషి దగ్గర లూజ్ ఉందా, గట్టిదనం ఉందా? లూజ్ ఉండబట్టే ఆమె తిన్నింది. ఏమి ఎరగనోడికి లేపి ఇగోవయ్యా తినవయ్యా అని పెట్టింది. ఈ భార్య మీద ప్రేమతో తినేసాడు. ఏం చేస్తాం? ఇద్దరు కన్నులు తెరవబడ్డాయి. అప్పటి వరకు వారు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అసలు వాళ్ళకి కాసి లోకమే తెలియదు. లోకమే ఆ తర్వాత తిన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నది. అందుకని ఆ అనుమానాస్పదమైన మనస్తత్వంలో ఉండకూడదు. అంటే ఆ సమయంలో మరి ఆదాము ఉంటే ఏం చెప్పేవాడు? ఆదాము ఉంటే ఏం చెప్పేవాడు? ఎలా అవతలకే మా దేవుడి తినొద్దు అన్నాడు. అవతల బా. అవునా కాదా? మరి ఇప్పుడు అపవాది ఎన్నో అవ్వ మాట్లాడుకునేటప్పుడు వీరిద్దరి మధ్యలో ఆదాము ఉన్నాడా? ఉన్నట్లుగా వాక్యం చెబుతుందా? చెప్పడం లేదు. కనుకనే ఆమె ఏం చేసింది? అపవాది మాటల్ని ఇలాగే చెబుతారు మనకి. ఏం కాదు, ఆయన అట్టే చెబుతాడు, బతకటానికి వచ్చినాడు, ఏం చేస్తాడు మరి, ఏదో ఒక మాట చెప్పి వసిపరుచుకోవాలి కదా అన్న. ఈ బతకటానికి వచ్చినోడు లేకపోతే నువ్వు ఎప్పుడో పాడైపోయేదాన్ని. ఈ బతకటానికి వచ్చినోడు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. లోకంలో మనిషి రీత్యా కాదు, పాపంలో, శాపంలో, లోకంలో పడి ఎప్పుడో దేవుడు అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయేదాన్ని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలీషా కొమ్మను నరికి ఎక్కడేశాడు?
నదిలో వేశాడు, నీటిలో వేశాడు. ఆ గొడ్డలి తేలి ఆడింది. నరకబడిన కొమ్మ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నరకబడిన కొమ్మ అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే, ఆయనను కొరడాలతో కొట్టి లాగుతూ ఉంటే కండలు కండలుగా ఆ కొరడాలు చీల్చుకొచ్చాయి. ఆ నరకబడిన కొమ్మే ఈ కొరడాలు చీల్చిన కండ. ఆ కండ ఆ కొమ్మగా మారి ఆ పైకి లేపింది ఆ గొడ్డలిని. ప్రియ బిడ్డ, నువ్వు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అటు ఇటుగా ఉన్నావా? అటు ఇటుగా ఉంటే గనక ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. లేపబడు. మునిగినట్లుగానే ఉందా? చెప్పండి, మునిగినట్లుగానే ఉందా? లేదు. మునిగింది, తేలి ఆడింది. తేలి ఆడటానికి కారణం ఏంటి? నరకబడిన కొమ్మ, చీల్చబడిన కండ, చీల్చబడిన మాంసపు ముద్ద అడుగు భాగానికి వెళ్ళి ఆ గొడ్డలను తీసుకొచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న మీ జీవితంలో ఏ స్థితిలో పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిలో నుంచి లేపబడు. ఆ స్థితిలో నుంచి లేచి మారు మనసు పొంది. ఎక్కడ పడిపోయావో అక్కడ ఒకసారి లే. ప్రభువా, నేను పడిపోయి ఉన్నానయ్యా, నీ యొక్క రక్త ముద్ద చేత, చీల్చబడిన నీ కండ చేత, లేకపోతే ఆ యొక్క రక్తపు ముద్ద చేత నా జీవితాన్ని పడిపోయి కృంగిపోయి ఉన్న నన్ను లేవనెత్తి స్థిరమైనటువంటి గొడ్డలిగా ఇతరులను నరికే, లోకంలో ఉన్న పాపాన్ని శాపాన్ని నరికే గొడ్డలినిగా నన్ను తీర్చు ప్రభు అని దేవుని ఎదుట ప్రార్థన చేసుకో. ఆయన తప్పనిసరి ఇప్పుడు ఆ గొడ్డలి నదిలో పడిపోయినోడు మెదలకుండా కూర్చున్నాడు. నా గొడ్డలో పోయిందిలే, నేను ఇంకేమైనా నరుక్కునేనని ఏం చేశాడు? అయ్యో దైవజనుడా, లేకపోతే నా ప్రవక్త, ఆ గొడ్డలి నేను ఎరువు తెచ్చినదయ్యా, ఆ గొడ్డలి నేను అప్పు తెచ్చానయ్యా అన్న. అయితే బాధపడకు అన్నాడు. అక్కడ అద్భుతాన్ని చేసి చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ విషయంలో, ఏదో విషయంలో, ప్రార్థనకు వచ్చే విషయమో, ప్రార్థన చేసే విషయమో, భక్తి జీవితమో, ప్రార్థనా జీవితమో, బైబిల్ చదవటమో, ఎక్కడ పడిపోయావో ఆ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తండి ప్రభు అని నువ్వు దేవుని ఎదుట ప్రణమిల్లితే, ప్రార్థిస్తే ఆయన తప్పనిసరిగా నీ కొరకు చీల్చిన ఆ కండ చేత, మాంసపు ముద్ద చేత, రక్తధార చేత నీ యొక్క పడిపోయిన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తి మరలా మొదటి జీవితాన్ని నీకు ఇస్తాడు. అటువంటి పరిస్థితుల్లో నీవు ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.